ఎవరైనా మీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తిరువీరు భలే చేస్తాడండి, ఏ క్యారెక్టర్‌ని బాగా చేస్తాడండి అంటూనే ఎక్కడో లేదులెండి ఓ మంచి హిట్ పడాలి ఆ అబ్బాయికి అంటుంటారు. మీకు ఆ సాటిస్ఫాక్షన్ దొరికేసిందా? అంటే హిట్ పరంగా ఆ హిట్ అంటున్నారా? పరంగా అంటే ఎక్కడో ఆ చిన్న దోబూచులాట అయితే ఉంది. ఉందనిపిస్తుంది. ఇంకా ఉంది స్టిల్. అవును. ఉంది. ఉంది. హ్మ్. అంటే నేను 'మసూదా'కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ లీడ్ 'ఎక్స్‌ట్రీమ్' చూసేసున్నాను. హ్మ్. అదొక 6 వారాలు బాగా ఆడింది. నేనే చాలా సార్లెళ్లి ఆడియన్స్‌ని చూసేవాడిని వెనక్కి తిరిగి. స్క్రీన్ ఇటుంటే ఇటు టికెట్ కొనుక్కొని ఎళ్లి ఆడియన్స్‌ని చూసేవాడిని. హ్మ్. వాళ్ళ రియాక్షన్, వాళ్ళ రెస్పాన్స్. సో, ఫస్ట్ ఫిల్మ్‌కే ఎక్కువ ఆడిన సినిమా అవ్వడం వల్ల దాన్ని మ్యాచ్ చేస్తదా? దాన్ని బీట్ చేస్తదా? అన్న కంపారిజన్ ఎప్పుడూ ఉండేది. అవును. అవును. సో, ప్రీ వెడ్డింగ్ లాంటిది ఎంత పేరిచ్చినా కూడా నంబర్స్ పరంగా చూసినప్పుడు 'మసూదా'యే పెద్దది. అవును. సో, ఇంకా అలాంటిదొకటి మళ్ళీ పడాలనిపిస్తుంది. కానీ మీ సినిమాలు, అందులో మీ నటన ఇది చూస్తుంటే అంతా బానే ఉంది. కానీ ఎక్కడో ఒక చోట మిస్‌ఫైర్ అయింది అన్న ఫీలింగ్. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు ప్రీ వెడ్డింగ్ సినిమా చాలా మంచి సినిమా. హ్మ్. చాలా అప్రిషియేషన్ వచ్చింది. అరే! భలే సినిమానే అన్నారు అందరూ. హ్మ్. హ్మ్. అందరూ చిన్న చిన్న యాక్టర్లు కూడా గుర్తుపెట్టి వాళ్ళకి నెక్స్ట్ ఛాన్స్‌లొచ్చే స్థాయికి హ్మ్. ఆ సినిమా వెళ్ళింది. బట్ కమర్షియల్‌గా ఆ సినిమా అంటే వచ్చినంత అప్లాజ్‌కి, కలెక్షన్‌లకి అసలు నంబర్‌కి సంబంధం లేదు. సంబంధమే లేదు. హ్మ్. సో, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటారు? మా వైపే ఉండింది సార్. అవునా? అంటే ప్రమోట్ చేయడంలో మేము తడబడ్డాం. హ్మ్. మేము ఎంతసేపు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మీద హ్మ్. లేకపోతే ఒక టీజరు, ట్రైలర్ 'ప్రసాద్ ల్యాబ్' ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లోనే ఆగిపోయాం మేము. సో, హ్మ్. అది అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఉత్తరాంధ్ర ఎళ్ళాం. హ్మ్. సినిమా తీసింది ఉత్తరాంధ్ర జీవ భాషకి అవును. సంబంధించింది. అవును. కానీ ఉత్తరాంధ్రలో సినిమా లేదు. హ్మ్. వైజాగ్ నుంచి శ్రీకాకుళం ఆ బెల్ట్‌కెళ్తే హ్మ్. సినిమా ఉందని కూడా చాలా మందికి తెలీదు. హ్మ్. సో, ప్రమోట్ చేయడంలో మేము ఎక్కడో తప్పిదం జరిగింది అనిపించింది. ఓకే. హ్మ్. సో, ఈరోజు ఎవరి కోసమైతే సినిమా తీసామో ప్రేక్షకుల కోసం, ఆళ్ళకి ఒక సినిమా వచ్చింది పలానాది, పలానా థియేటర్‌లో ఉందని తెలిస్తే కదా ఎళ్ళేది. అవును. అవును. దాంట్లో అది ఆర్థిక వనరులతో అయ్యుండొచ్చు, లేదా మేధోపరంగా అయ్యుండొచ్చు. కానీ మేము తడబాటయితే ఉండింది. రైట్. దానివల్లే తెలిసుంటే ఇంకెక్కువ ఎళ్ళేవి. ఇప్పుడు యూఎస్‌లో తెలిసింది. హ్మ్. యూఎస్‌లో మోర్ దెన్ 100,000 ఏదో బెటర్‌గా చేసింది. హ్మ్. హైదరాబాద్‌లో తెలిసింది. మల్టీప్లెక్స్‌లో చాలా బాగా ఆడింది. కానీ యూఎస్, హైదరాబాద్ సరిపోదు. హ్మ్. సీడెడ్‌కెళ్ళాలి, ఆంధ్రాకెళ్ళాలి, రిమోట్ ఏరియాస్‌కెళ్ళాలి. అప్పుడే సినిమాకి నంబర్ పరంగా. హ్మ్. నంబర్ పరంగా మేమేమి లాస్ అవ్వల. అలాని లాభం పొందల. అవును. అంటే వచ్చిన అప్రిషియేషన్‌కి సంబంధం తగినట్టు లేదు. సంబంధం లేదు. ఆ యాహ్! రిజల్ట్‌కి సంబంధం లేదు. యాహ్! నాకు బాగా అనిపించే ఇంకొక విషయం ఒకటి చెప్పనా? హ్మ్. కొన్ని కొన్ని కథలు, కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హ్మ్. నేటివిటీతో, తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో ఒక సినిమా తీసామనుకోండి. హ్మ్. అది బా నచ్చింది హ్మ్. జనానికి. 'బలగం' హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 'బలగం.' హ్మ్. అలాంటి సినిమాని తెలంగాణ పీపుల్ ఓన్ చేసుకుంటారు. హ్మ్. ఎక్కువ ఓన్ చేసుకుంటారు, మాట్లాడతారు, ప్రమోట్ చేసుకుంటారు. పీపుల్ హ్మ్. ఫ్రమ్ ద పీపుల్ సైడ్ హ్మ్. ప్రజల వైపు నుంచి, హ్మ్. ప్రేక్షకుల వైపు నుంచి మాట్లాడుతున్నారు. హ్మ్. తెలంగాణ కళాకారులు దాని హ్మ్. గురించి మాట్లాడడం జరుగుతుంది. హ్మ్. ఇలాంటిదే మరి ఉత్తరాంధ్ర గురించి ఆ నేపథ్యం గురించి, అక్కడి భాష గురించి, హ్మ్. అక్కడి పాత్రల గురించి సినిమా చేసినప్పుడు హ్మ్. హ్మ్. వాళ్ళెందుకు అంత ఓన్ చేసుకోలేదు? ఇక్కడ నాకనిపించిందేంటంటే ఇది సార్ స్టార్ ఉన్నారనుకోండి, హ్మ్. ఇవేవి వర్తించవు. హ్మ్. 'పుష్ప' చిత్తూరు వైపు సంబంధించింది. అవును. దాన్ని ఎవరు క్వెషన్ చేయరు. అర్థమవుతుంది, అర్థం కావట్లేదని. దాన్ని ఆల్రెడీ మనం ఇది అర్థం చేసుకోవాలనే మైండ్ సెట్‌తో చూడడం మొదలుపెడతాం అవును. హ్మ్. సినిమాని. స్టార్ వాల్యూ చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. హ్మ్. కొత్త వాళ్ళు లేదా చిన్నవాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది వస్తది. ఈవెన్ నేను ఇది 'జార్జ్ రెడ్డికి' కూడా చూసాను. హ్మ్. అర్థం కావట్లేదు భాష చాలా చోట్ల అని. 'మల్లేశంకి' కొంత తక్కువే. కానీ 'పరేషాన్‌కి' ఎక్స్‌ట్రీమ్ చూసాను. అవును. హ్మ్. ఇప్పుడైతే ఇడుపు కాగితం డిస్కషన్ అవుతోందో, హ్మ్. 'పరేషాన్‌ని' నేను అప్పుడే చూసాను. హ్మ్. అంటే ఒక యాప్ అతను ఓటీటీ సేల్ కోసం మేము షో ఏసినప్పుడు రామానాయుడులో మధ్యలోంచి ఎళ్ళిపోయాడు. హ్మ్. ఎళ్ళిపోతూ చెప్పిందేంటంటే, నాకు అర్థం కావట్లేదు భాష అని. అండ్ ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లా. తీసుకున్న స్టాండ్ అది. నేను ఈ సినిమాని ఇలాగే చెప్పాలని రూపక్ ఆ రోజు మాట్లాడాడు. హ్మ్. అండ్ నా పక్కన గవిరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు. మేము మంచి క్లోజ్ ఫ్రెండ్స్. తను నాకు ఏ సినిమా అయినా నా సినిమా తనకు చూపిస్తాను. ఎలా అనిపిస్తుంది నీకని అడుగుతాను. పరేషాన్ అదే రామానాయుడులో స్క్రీన్ చేసినప్పుడు ఒక షో తనతో చూపిస్తే తను నవ్వలేకపోతున్నాడు. హ్మ్. తను నర్సీపట్నం నుంచి. ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళు అన్నాడు. అంటే ఈ జోక్ ఇదంటే, అరే! అదా అని నవ్వుతున్నాడు. సో, హ్మ్. అర్థం అన్నది ఇప్పుడు డయలెక్ట్‌లు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి కదా! అవి కొంతవరకు ఇప్పుడు నేను 'పలాస' యాక్ట్ చేసేటప్పుడు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. కానీ ఆ మాధుర్యాన్ని ఆస్వాదించగలిగితే చాలా బావుంటాయి. హ్మ్. అండ్ సేమ్ ఎప్పుడైతే
అర్థం చేసుకునే దానికి కొంత ప్రయత్నిస్తే, ఎందుకంటే ఈరోజు ఎంత కాదన్నా అది తెలుగే. ఈరోజు మనం ఒక కొరియన్ చూస్తున్నాం, లేకపోతే ఒక జాపనీస్ ఫిల్మ్ చూస్తున్నాం, ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ చూస్తున్నాం, అది మనకేం భాష రాదు. ఇప్పుడు సరే సబ్‌టైటిల్స్ గురించే మాట్లాడదాం. సబ్‌టైటిల్స్ లేకపోతే సినిమా చూడము మనం. ఇప్పుడు అదేదో సినిమా రీసెంట్‌గా 'అబ్సెషన్' అని ఒకటి అవును. వచ్చింది. అది ఏ భాషది, ఎవరు తీశారు, వాళ్ళ మొహాలు ఎవరికైనా తెలుసా? ఎందుకు చూస్తున్నారు అందరూ విచ్చలవిడిగా? కథ నచ్చుతుందా లేదా అన్నది చూస్తే సగం అది ఇప్పుడు ఎందుకంటే ఈరోజు మాండలికాల మీద సినిమాలు ఎక్కువయ్యాయి. నానిగారు కూడా దసరా చేశారు. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదే. ఒక్కటెక్కడో చూశాను 'చమ్కీలాంగి' అంటే నాకు అర్థం కావట్లేదు ఏంటి అర్థం అని. అదొక్కటి మినహాయించి నేను పెద్దగా అప్పుడు చూడలేదు అది. కాకపోతే అంత టఫ్ ఏం కాదు. అంటే అన్నీ మధురంగా ఉంటాయి. అంటే తూర్పుగోదావరి ఇప్పుడు నేను 'పాపం ప్రతాప్' చేశాను, నేను అది ఎంజాయ్ చేశాను. 'పలాస' చేశాను, ఎంజాయ్ చేశాను. ఇప్పుడు 'గోల్ చెరువు' చేస్తున్నాను, రాయలసీమ, అది ఎంజాయ్ చేస్తున్నాను. అంటే యాక్టర్ ఎంజాయ్ చేయడం అని కాదు, అది ఆ వ్యక్తులు, ఆ ప్రాంతము, వాళ్ళు వాడే జీవభాషని ఆస్వాదించగలిగితే, వాళ్ళ ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టాలంతే.